వేడుక సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు వేడుకల్లో భాగంగా రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సరిగ్గా ఉదయం 9:55 పచ్చికొండపై నిలబడి అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని చెప్పారు. ఉజ్జయిని మహాకాళ బోనాల ఉత్సవాల్లో సంతృప్తి చెందావా అని ప్రధాన అర్చకులు ఆమెను ప్రశ్నించారు. అందుకు మాతంగి స్వర్ణలత సమాధానం చెప్పకుండా కాసేపు మౌనంగా ఉంది. మీ సమాధానం కోసం కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. దీంతో మాతంగి స్వర్ణలత తాను ఉత్సవాలకు సంతోషంగా రాలేదని కోపంతో వచ్చానని చెప్పారు. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. ఏటేటా మీరు పూజలు చేస్తున్నా అసంతృప్తితోనే సరిపెట్టుకుంటున్నానని, ఏ ప్రమాదాలు వచ్చినా నా బిడ్డలను కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పుకొచ్చారు. ఏడాది వర్షాలు కుంభవృష్టిగా కురుస్తాయని, జనం కొట్టుకుపోతారని మాతంగి స్వర్ణలత తెలిపారు. అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఏడేడు కాదు, వాళ్ళకు అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయు వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ ఏడు నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? ఎంత విధంగా నేను మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. ఏడేడు కాదు, ఈ ఏడు మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉందిరా. వాళ్ళకు మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను. కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆగ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు. కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను. సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు. మీరు అదేగా అది జరగని తల్లి, నువ్వు నీ సంతోషాన్ని చాలా చక్కగా దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బెట్టరా. బాలకం దోసడంతా ఇచ్చినా కానీ గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలకం. నేను కోరిందల్లా ఒకటే కదా. ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి.